సెన్సిటివ్ స్కిన్ టైప్స్, ఫ్రేగ్రెన్స్‌కి ఇరిటేట్ అయ్యే స్కిన్ టైప్స్ అయితే డెఫినైట్‌లీ డోంట్ టేక్. సో, అది వేస్ట్ ఆఫ్ మనీ అని నేను చెప్తాను. వీడియోస్‌లో చూపిచ్చేది అంతా నిజం గాదు కాబట్టి హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద వీడియో లెట్ మీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్. నా పేరు రేవతి. ఆహ్, కొన్ని 2, 3 ఇయర్స్‌గా అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలని. బట్ అంత ధైర్యం సరిపోలేదు. ఫైనల్లీ ఇన్ 2024 ఎండ్ వచ్చేసరికి ఐ హావ్ స్టార్టెడ్. ఐయామ్ సో హ్యాపీ అండ్ గ్రేట్‌ఫుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ యాహ్! సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ అమెజాన్ హాల్. టైటిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. రీసెంట్‌గా నేను అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. So these are the products I got from Amazon. Let me quickly show you one by one what all I got and my first impression as well on that products. So that మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది అవి కొనొచ్చా లేదా అని. ఫస్ట్ థింగ్ ఐ గాట్ ఈస్ దిస్ విష్ కేర్ బాడీ లోషన్ సన్ స్క్రీన్ SPF 50 ట్రిపుల్+. ఇంతకుముందు నేను సన్ స్క్రీన్స్ బాడీకి యూజ్ చేశాను కానీ ఫేస్‌కి ఏదైతే సన్ స్క్రీన్ వాడేదాన్నో అవే బాడీకి కూడా యూజ్ చేసేదాన్ని. అండ్ ఇట్ కాస్టెడ్ మీ సో మచ్ బికాజ్ మనకి ఫేస్ సన్ స్క్రీన్స్ ఒక 50 గ్రామ్స్ ఆర్ 100 గ్రామ్స్ మ్యాక్స్ ఒస్తాయి. మనం ఫేస్‌కి, బాడీకి అదే అప్లై చేస్తే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయని. సో అండ్ రీసెంట్‌గా విష్ కేర్ బాడీ లోషన్ అనేది చాలా వైరల్ అయింది. లెట్ మీ క్విక్‌లీ సీ ఇఫ్ ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ ఇట్స్ వర్త్ ద హైప్. యాహ్! ఇట్ ఈస్ లైట్ వెయిట్ యాజ్ క్లెయిమ్డ్. క్విక్‌లీ బ్లెండ్ అయిపోయింది అండ్ లైట్ వెయిట్ కూడా. ఇట్స్ వర్త్ ద హైప్ యాజ్ ఐ హర్డ్ అబౌట్ ఇట్. అండ్ బట్ కొంచెం ఫ్రేగ్రెన్స్ అయితే ఉంది. మేబీ సెన్సిటివ్ స్కిన్స్‌కి ఇది నచ్చకపోవచ్చు. నాకైతే స్కిన్ కేర్‌లో ఫ్రేగ్రెన్స్ లేకపోతేనే నచ్చుతాయి. ఐ డోంట్ నో దట్ దిస్ హాస్ ఫ్రేగ్రెన్స్. బట్ తీసుకొని అప్లై చేసిన తర్వాత ఫ్రేగ్రెన్స్ చాలా ఎక్కువొస్తుంది. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ ఫేడ్స్ అవే. బట్ ఎవ్రీ డే వేర్ ద సన్ స్క్రీన్ ఈస్ గుడ్. అండ్ ఎలాగో విష్ కేర్ స్టార్ట్ చేశా కాబట్టి లెట్ మీ షో యూ ఆల్ ద ప్రొడక్ట్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ విష్ కేర్. సెకండ్ ఈస్ దిస్ మల్టీ పెప్టైడ్ hair fall shampoo, sulfate and paraben free, which is good for your scalp health. ఇంతకు ముందు నేను ఫిష్ కేర్ ట్రిపుల్ బాండ్ షాంపూ ఉంది కదా గ్రీన్ కలర్‌లో, అది యూజ్ చేశాను. ఇట్స్ ఎ డీసెంట్ వన్. హెయిర్ ఫాల్ షాంపూ కూడా ఉంది కదా! సో ఐ థాట్ ఐల్ ట్రై థాట్ టూ అండ్ ఐ ఆర్డర్డ్ దిస్ హెయిర్ ఫాల్ షాంపూ. అండ్ డెఫినెట్‌లీ యూజ్ చేసిన తర్వాత నేను డెఫినెట్‌లీ పోస్ట్ చేస్తాను రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఐ గాట్ ఈస్ దిస్ హైలూరాన్ మాయిశ్చర్ కండిషనర్ ఫ్రమ్ లారియల్ పారిస్ విచ్ ఈస్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇప్పటి వరకు నేను డ్రీమ్ లైన్స్ యూజ్ చేస్తున్నాను అండ్ వైట్ కలర్‌ది కూడా యూజ్ చేశాను లారియల్ పారిస్‌లో. బట్ ఇది చాలా హైప్ ఉంది కదా! సో ఐ థాట్ ట్రై చేద్దామని. అండ్ వింటర్ కూడా వస్తుంది. హెయిర్ చాలా డ్రై అయిపోతది. సో మాయిశ్చరైజర్ అనేది ఫేస్‌కే కాదు హెయిర్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ ఆర్డర్డ్ దిస్ అండ్ ఐల్ పోస్ట్ విచ్ ఈస్ బెస్ట్. నెక్స్ట్ ఈస్ దిస్ లాక్మే బ్లష్ అండ్ గ్లో ఫేస్ వాష్ విత్ స్ట్రాబెర్రీ అండ్ వైటమిన్ సి సీరం. ఇది చూడగానే కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. నేను కాలేజ్ టైమ్‌లో యూజ్ చేసేదాన్ని ఈ లాక్మే ఫేస్ వాష్. బట్ మళ్ళీ ఇప్పుడు చూసిన తర్వాత గుర్తొచ్చి తీసుకున్నాను. థెర్ ఈస్ నథింగ్ టు సే మచ్ అబౌట్ ఇట్. యూ విల్ ఫీల్ సో ఫ్రెష్ అండ్ క్లీన్ ఆఫ్టర్ వాషింగ్ ఫేస్. It's a good one. This Foxtail Ceramide sunscreen which is all over the internet again. కొన్ని మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి కొనేస్తాం. మనకు అవసరమా లేదా అనేది కూడా చూడము. అలాంటివి నేను చాలానే కొన్నాను. తర్వాత అవి వేస్ట్ కూడా అయిపోయాయి. మీరు నాలాగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అది అవసరం అయితేనే కొనండి. దిస్ ఈస్ గుడ్. బట్ నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయిన దాంట్లో ఇదైతే చాలా బావుంది. డాట్ ఇన్‌కి సెరమైడ్ మాయిశ్చరైజర్ ఉంది కదా! అది యూజ్ చేస్తున్నాను నేను. అది మొత్తం ఫుల్ టబ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అది ఆర్డర్ చేద్దాం అనుకున్నా. బట్ ఇది కూడా బావుంది అన్నారని ఒకసారి తీసుకున్నాను. ఐల్ షో యూ. ఈరోజు మార్నింగే యూజ్ చేశాను. యూ కెన్ సీ దట్ గ్లో ఇన్ మై ఫేస్. నిజంగానే ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత వీ కెన్ ఫీల్ దట్ అవర్ ఫేస్ ఈస్ సో హైడ్రేటెడ్ అండ్ యూ కెన్ సీ దట్ గ్లో ఫ్రమ్ వితిన్. దట్ ఈస్ ట్రూ. You can definitely give this a try. But ultimately, Dot & Key Ceramide Moisturizer is the best. No one can beat that. Next, again from Foxtail, is this vitamin C serum. Not serum, it is a cream consistency. చాలా వైటమిన్ సి సీరమ్స్ కానీ, నయాసినమైడ్ కానీ అన్నీ లిక్విడ్ ఫామ్‌లో ఉన్నాయి. బట్ ఇదొక్కటే
ఐ గెస్ దిస్ ఇస్ ద ఓన్లీ వన్ విచ్ ఇస్ హ్యావింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో అయితే ఇది ఒకటే ఉంది క్రీమ్ కన్సిస్టెన్సీ. సో ఇంతకుముందు నేను వైటమిన్ సి సీరం ఫ్రమ్ దట్ 16% ఫ్రమ్ ప్లమ్ బ్రాండ్ యూజ్ చేశాను. అది నాకు నా స్కిన్కి సూట్ అవ్వలేదు ఏమో, బట్ ఐ బికేమ్ బిట్ డార్క్ ఆఫ్టర్ యూజింగ్ దట్. సో అప్పటి నుంచి నేను వైటమిన్ సి సీరం వాడడం ఆపేశాను. దట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఐ గెస్ ఐ యూజ్డ్. ఇంతకుముందు పిలిగ్రిమ్లో కూడా యూజ్ చేశాను. Nothing worked for me, so I stopped using vitamin C serum. And again after 2 years or 1 year I guess, ఇది ఫాక్స్టైల్ తీసుకున్నాను. లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. ఇది కూడా వర్క్ చేయలేదంటే ఐల్ స్కిప్ వైటమిన్ సి కంప్లీట్లీ. Let me know in the comments if you also face the similar thing from vitamin C and what you have done for that as a remedy, so that it will be helpful for me also. And next is this my favorite niacinamide serum from Plum. ఇంతకు ముందు నేను ఆర్డినరీ నయాసినమైడ్ యూజ్ చేశాను. దట్స్ ద బెస్ట్ సీరం. ఈసారి ప్లమ్ నుంచి యూజ్ చేద్దామని ఇది తీసుకున్నాను. 2 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యూఆర్ ఎ డ్రై స్కిన్ గర్లీ, నేను నార్మల్ స్కిన్ టైప్. వింటర్స్ కూడా వస్తున్నాయి, సో స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. ఇది మిల్కీ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి యూ కెన్ యూజ్ దిస్. యూ కెన్ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ స్కిన్ కేర్ రెజ్యూమ్ సో దట్ యువర్ హైడ్రేషన్ విల్ గెట్ డబుల్డ్ along with the moisturizer. Next I got is this Brillare Rosemary Hair Oil. చాలా యాడ్స్ వస్తున్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇన్‌ఫ్లుయెన్సర్ తీసుకున్నా అని చెప్పాను గదా! ఇది కూడా అలాంటి ప్రోడక్టే, ఇన్‌ఫ్లుయెన్సర్ తీసుకున్నాను. దీని గురించి ఐ నో నథింగ్ అబౌట్ దిస్ బ్రాండ్ అండ్ నథింగ్ అబౌట్ దిస్ రోస్‌మెరీ ఆయిల్. ఐ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసి డెఫినిట్‌గా రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్. నెక్స్ట్ ఐ గాట్ ఈస్ దిస్ కాన్షియస్ కెమిస్ట్ వెరీ బ్రైట్ సన్ స్క్రీన్. ఒక 4, 5 ఆర్ 6 మంత్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇదే ఉంది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ గైస్ నో. నేను అప్పుడు తీసుకోలేదు. 6, 7 మంత్స్ తర్వాత ఇప్పుడు తీసుకున్నాను. నాకు లావెండర్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తీసుకున్న ప్రోడక్ట్స్‌లో 3, 4 ఉన్నాయి లావెండర్ కలరే. సో ఆ కలర్ కోసమే ఈ సన్ స్క్రీన్ తీసుకున్నాను. బట్ ఐ షుడ్ టెస్ట్ దిస్ అండ్ దిస్ హ్యావ్ గుడ్ ఇంగ్రీడియెంట్స్ లైక్ నయాసినమైడ్. నెక్స్ట్ ఐ గాట్ ఈస్ దిస్ సెటఫిల్ మాయిశ్చరైజర్. వింటర్స్ వస్తున్నాయి కాబట్టి మాయిశ్చరైజర్స్ చాలానే తీసుకున్నాను. అండ్ సెటఫిల్ గురించి విన్నాను, చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుందని. నేనైతే యూజ్ చేయలేదు. సో వింటర్స్‌కి బావుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ కంటైనింగ్ షియా బటర్, ఎసెన్షియల్ వైటమిన్స్ B3 అండ్ ప్రో-వైటమిన్. ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ యాజ్ వెల్. సో యాహ్, ఐల్ సీ హౌ ఇట్ వర్క్స్ ఆన్ మై నార్మల్ స్కిన్ టైప్ ఇన్ దిస్ వింటర్స్. వింటర్స్ వస్తున్నాయని చెప్పి 1 కాదు, 2 కాదు, 3, 3 లిప్ బామ్స్ తీసుకున్నాను. 2 మాయిశ్చరైజర్స్ తీసుకున్నాను. ఐ డోంట్ నో ఎంత వాడతానో ఏమో గానీ కొనడం అయితే కొనేస్తూనే ఉన్నాను. ఫస్ట్ వన్ ఈస్ దిస్ స్విస్ బ్యూటీ. దిస్ ఈస్ పీహెచ్ బేస్డ్ కలర్ చేంజింగ్ లిప్ బామ్. బేసికల్లీ కలర్ చేంజింగ్ లిప్ బామ్స్ మీద నాకు అంత 2000 years later. బేసికల్లీ కలర్ చేంజింగ్ లిప్ బామ్స్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మన బాడీ పీహెచ్‌ని బట్టి అది కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ డెఫినెట్‌లీ మన లిప్స్‌కయితే సూట్ అవ్వదు. వీడియోస్‌లో చూపిచ్చేది అంతా నిజం గాదు కాబట్టి వాళ్ళు అప్లై చేయగానే మనకి చాలా బావుంది, మనం గూడా తీసుకుందాం అనుకుంటాం గానీ, రియాలిటీలో మనం అప్లై చేసి చూస్తే, మనం మిర్రర్‌లో చూసుకుంటే ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ లిప్ బామ్ మన ఫేస్‌కి అస్సలు సెట్ అవ్వదు. సో అది వేస్ట్ ఆఫ్ మనీ అనే నేను చెప్తాను. అలానే నేను గూడా నా మనీని వేస్ట్ చేసుకున్నాను దీంతో. బట్ ఈవెన్ దో ఐల్ యూజ్ దిస్ at nights but not in the daytime. It doesn't suit my skin color, whichever the color obtained after applying this lip balm. So this is a no for me. Next lip balm I got is this Wishcare SPF 50 triple plus. So it is good for sun protection and it claims that it is natural. It is containing ceramides, kojic acid, niacinamide and cocoa butter. Ceramides helps in moisturizing and kojic acid, niacinamide helps in depigmentation. So ఓవరాల్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ లిప్స్. సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. లిప్ పిగ్మెంటేషన్ నాకైతే అంత ఎక్కువగా లేదు, బట్ SPF ఉంది కాబట్టి తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ దిస్ లిప్ బామ్ ఇస్ దిస్ ఇస్ నాన్ టింటెడ్.
ద రెడ్ కలర్ వన్ విచ్ కమ్స్ ఇన్ ద సేమ్ వేరియంట్ ఆఫ్ విష్ కేర్ దానికి టింట్ ఉంది, దీనికి టింట్ లేదు. సో దట్ అందుకే ఇది తీసుకున్నాను నేను. టింటెడ్ లిప్ బామ్స్ ఐ డోంట్ లైక్ దాట్ మచ్. రీసెంట్గా మినిసోలో నుంచి కూడా తీసుకున్నాను, అది కూడా యూజ్ చేయట్లేదు. టింటెడ్ లిప్ బామ్ అంత నచ్చలేదు. అండ్ వన్ మోర్ ఇస్ దిస్ బ్రైటనింగ్ లిప్ బామ్, 1% వైటమిన్ సి, SPF 30+, డీకన్స్ట్రక్ట్. ఇవన్నీ నేను వింటర్ వస్తున్నాయని తీసుకున్నాను, నాట్ ఫర్ లిప్ పిగ్మెంటేషన్. ఇఫ్ లిప్ అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ దట్ ఈస్ ఆల్సో లిప్ ప్రోడక్ట్ విచ్ ఈస్ లిప్ క్రీమ్, ఇన్సైట్ లిప్ క్రీమ్. రీసెంట్గా 2024లోనే లాంచ్ చేశారు ఇది. ఐ పర్చేస్డ్ షేడ్ 9 హీరా. షేడ్ అయితే చూడడానికి బాగానే ఉంది, నైట్ టైం పార్టీస్కి సూట్ అవుతుంది. బట్ ద స్మెల్, నేను మళ్ళీ ఇప్పుడు స్మెల్ చేయాలని అనుకోవట్లేదు. తీసుకున్నప్పుడు ఓపెన్ చేసి స్మెల్ చేశాను, అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. సెన్సిటివ్ స్కిన్ టైప్స్, ఫ్రేగ్రెన్స్కి ఇరిటేట్ అయ్యే స్కిన్ టైప్స్ అయితే డెఫినెట్లీ డోంట్ టేక్. నేను ఇప్పుడే దాని రివ్యూ చెప్పేస్తున్నాను. ఐ డోంట్ రికమెండ్ దిస్ బికాస్ ఐ హేట్ దిస్ స్మెల్. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్మెల్ ఇస్ దిస్. I'll try. నాట్ ఎట్ ఆల్, నాకైతే అస్సలు నచ్చలేదు. స్కిన్ కేర్లో ఫ్రేగ్రెన్సెస్ ఉంటే నాకు అస్సలు నచ్చవు, మేకప్లో కూడా. ఇప్పుడు చూసిన ప్రోడక్ట్స్ నేను అమెజాన్లో నుంచి తీసుకున్నాను, దాంతోపాటు నాకు ఫ్రీబీస్ వచ్చాయి. అసలు ఇది ఫ్రీబీ లానే లేదు, ఫుల్ సైజ్ డే లైట్ సన్ స్క్రీన్. సో నయాసినమైడ్ హైబ్రిడ్ సన్ స్క్రీన్ మినీ వర్షన్ అండ్ ఫుల్ సైజ్ డే లైట్ గ్రీన్ టీ సన్ స్క్రీన్, ఈ రెండు ఫ్రీ వచ్చాయి. అండ్ దీంతో పాటు I got a very cute freebie from Wishcare that is also in lavender color, which I die for. So yeah, these are the things which I got from Amazon. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మీ, హిట్ ద బెల్ ఐకాన్ to get notified immediately after I upload a video. Thank you so much for watching. And products link కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ ఫర్ లింక్స్. అండ్ నెక్స్ట్ టైం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా కమెంట్స్లో నాకు తెలపండి. డెఫినెట్లీ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ అయితే కావాలో అవి చేయడానికి ఐ విల్ డెఫినెట్లీ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.